విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి ఆకాశమంత ఎత్తుగా లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే విద్యను ఇంటి వద్ద పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, విద్యార్థుల క్రమశిక్షణలో తల్లి యొక్క పాత్ర అత్యంత కీలకమైనదని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ సహకారంతో కిచెన్ షెడ్ నిర్మాణం, ఎల్ఈడి టీవీని అందజేయగా ఎంఈఓ దేశిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయులు జైపాల్ యాదవ్తో కలిసి నూతన కిచెన్ షెడ్, ఎల్ఈడి టీవీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు దాతలుగా ముందుకు వచ్చి అసంపూర్తిగా ఉన్న కిచెన్ షెడ్ నిర్మాణానికి సహకరించి అభివృద్ధిలో భాగస్వామ్యమైన బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు వెసులుబాటుగా ఎల్ఈడి టీవీని ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశించారు. పాఠశాలలో మౌలిక వస్తువులు సమకూరినప్పుడే విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధి సాయి శంకర్ను శాలువాతో సత్కరించి మెమోంటోను అందించారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సరిత, ఉపాధ్యాయునిరాలు కవిత, మాజీ సర్పంచ్ వీరయ్య గౌడ్, నాయకులు రచ్చ సిద్ధు, ఆకుబత్తని రాము, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అడగగానే కిచెన్ షెడ్ను దాతగా ఇచ్చినటువంటి బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ వారికి మరియు ఈ బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి శివశంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాఠశాలలో మౌలిక వసతులు కొరత ఉండే ఆ కొరతను పూర్తి చేస్తూ అదేవిధంగా మాకు అడగానే 55 ఇంచెస్ టీవీని బహుకరించారు. ఈ టీవీ ద్వారా పిల్లలకు అధునాతనంగా పాఠ్య బోధన జరుగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పరిపూర్ణంగా ఉంచాలని కోరుకుంటున్నాను. నేడు నంగూరు గ్రామం బీసీ కాలనీలో గల బీసీ ప్రాథమిక పాఠశాలలో బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ ద్వారా మరి పాఠశాలలో వంటగది మరియు 55 ఇంచుల ఎల్ఈడి టీవీని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి గాను మరి పాఠశాలకు ఎంతో డబ్బు వెచ్చించి అటు వంటగదిని, ఎల్ఈడి టీవీని సమర్పించినందుకు పాఠశాల మరి మండల విద్యాశాఖ పక్షాన వారికి శివశంకర్ గారికి అదేవిధంగా వారి మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా గతంలో బీసీ పాఠశాల అలా చూడడానికి ఎబ్బెట్టుగా ఉండే మరి ఈరోజు పచ్చటి చెట్లతోటి అదేవిధంగా మంచి కలరింగ్ తోటి ఏర్పాటు చేసినందుకు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు జైపాల్ యాదవ్ గారు అదేవిధంగా కవిత మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను.